ఏడా అలాగే 29వ తేదీ జెండా ఆవిష్కరణతో మొదలవుతుంది. ఆ రోజు నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. ఈ నెల్లూరు మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ ఎండి మోజస్ గారు, మోజస్ ప్రకాశం గారు మరియు డాక్టర్ పిల్లి అంతోని దాస్ గారు, ఈ గురువులు మిగతా గురువులు కూడా వచ్చి పాల్గొంటారు. 29 తర్వాత రోజుల్లో ప్రత్యేక ప్రార్థనలు ఒక్క ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ప్రార్థనలు పూజలు చేసుకొని పోతుంటారు. 6, 7, 8 ముఖ్యమైన రోజులు. ఆ రోజుల్లో భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వారందరికీ కూడా కావలసిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందులాగే 3 రోజులు కూడా భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే దూరాభారం నుంచి వచ్చేటువంటి వారికి భోజనం ఇక్కడ కష్టం కాబట్టి భోజన సదుపాయాలు చేస్తూ ఉన్నాము. రావటానికి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సు సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాము. త్రాగునీటికై ట్యాంకర్లను అవన్నిటి కూడా అరేంజ్ చేసి ఉన్నాము. తర్వాత కావలసినటువంటి స్నాన సదుపాయాలకు కూడా కావలసిన వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తరువాత 6, 7, 8 తేదీలలో ముఖ్యంగా ఆ రోజున భక్తులు విశేషంగా వస్తారు. 8, 9 అయితే 7, 8 అయితే ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. 8వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రము ముఖ్యమైనటువంటి ప్రార్థనా సమావేశం. దానికి మరలా ఈ నెల్లూరు మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ ఎండి ప్రకాశం గారు మరియు డాక్టర్ పిల్లి అంతోని దాస్ గారు మరియు మేత్రాసనంలో ఉన్నటువంటి ఫాదర్స్ అందరూ కూడా రావటం జరుగుతుంది. అందరూ కూడా కలిసి అందరి కోసం కూడా ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి వారికి ఇందాక తెలియజేసినట్లే రానుల పాను సదుపాయాలు మరియు ఇక్కడ ఉండటానికి కూడా కావలసినటువంటి సదుపాయాలు చేతనైనంత వరకు చేస్తూనే ఉన్నాము. కాబట్టి మీ ద్వారా ఈ సందేశాన్ని నేను ప్రజలందరూ కూడా తెలియచేయాలి అని అనుకుంటూ మిమ్మల్ని పిలవటం జరిగింది. వచ్చినందుకు మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపు. ఈ చర్చి పండుగను అంటే మరియమాత జన్మదిన వేడుకలను జరుపుకొనబోతున్నాను. దానిలో భాగంగానే మీ అందరి ద్వారా కూడా నేను ఈ సందేశాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేయాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం జరిగింది. మరియమాత అంటే యేసు ప్రభుని తల్లి, ఆమె జన్మదినాన్ని జరుపుకుంటాం. ఈ పండగ మామూలుగా ఒక మతానికో లేకపోతే ఒక దానికో సంబంధించిన ఒక ప్రాంతానికి సంబంధించిన ఆమెను ఒక తల్లిగా మేమందరం కూడా అభిమానిస్తాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు క్రైస్తవులు మాత్రమే రారు. చాలామంది హిందూస్ వస్తారు, చాలామంది ముస్లిం సహోదరులు వస్తారు, హిందూ సహోదరులు వస్తారు. వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు మేలు జరుగుతారు. కాబట్టి ఆ విధంగా వచ్చే వాళ్ళకి అందరికి కూడా తెలియచేసి అందరినీ కూడా మీ తరపున మీ ద్వారా ఆహ్వానిస్తున్నాం. మా సంతోషంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని, ఇక్కడికి వచ్చి పండుగలో పాల్గొనాలని అందరినీ కూడా ఆహ్వానించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి పిలవటం జరిగింది. దీంట్లో భాగంగా చేసిన